వెల్కమ్ టు GT5 న్యూస్. ఈనాటి వార్తలకు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో వినూత్న ప్రచారం. కేసముద్రం మండలంలోని అర్పనపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బుడిగె శృతి ప్రచారానికి కొత్త కోణం తెచ్చింది. ఓటర్లకు హామీలు చెబుతూనే స్థాయిని దాటి బాండు పేపర్ పైనే వాగ్దానాలను రాసి గ్రామ కార్యదర్శికి అందజేసింది. తాను గెలిచిన 24 గంటల్లో గ్రామానికి తనకు ఉన్న టెంట్ హౌస్ మొత్తం పంచాయతీకి అందజేస్తానని ప్రకటించింది. గ్రామంలో జరిగే వివాహాలు, శుభకార్యాలు, మరణశేష కుటుంబాలకు అవసరమైన టెంట్ సామాగ్రిని ఉచితంగా అందిస్తానని తెలిపింది. కుటుంబంలో మరణం సంభవించిన వాళ్లకు 5,016 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చింది. అంతేకాదు, ఎన్నికైన 6 నెలల్లో వేడుకల మందిర నిర్మాణం, గ్రంథాలయ ఏర్పాట్లు, ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారంలో 2 రోజుల ప్రత్యేక ఏకరూప దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలను పూర్తి చేస్తానని వెల్లడించింది. ఈ హామీలను అమలు చేయలేకపోతే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోయినా శృతి అశోక్ దంపతులు గ్రామ యువతతో కలిసి డబ్బు, మద్యం పంపిణీలు లేకుండా అభివృద్ధి ఆధారంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఇలా చిత్రం విచిత్ర ప్రచారాలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. గ్రామ ప్రజలు ఈ హామీలకు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అర్పనపల్లి గ్రామం ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి స్వగ్రామం కావడం విశేషం. స్వతంత్ర అభ్యర్థిని నా కత్తెర గుర్తుపై ఓటేస్తే మీ అమూల్యమైన ఓటు మేము చేసిన హామీ పత్రం నెరవేర్చుతామని అనుకుంటుంది. సరే ఉండాలి, ఒక పారదర్శక పాలన ఉండాలి అనే ఉద్దేశంతో నేను ముందడుగు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని అందులో ఉన్నటువంటి పనులు నా పేరు బుడిగేబోయిన అశోక్ శృతి. నేను మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నా. గ్రామం అభివృద్ధి జరగాలంటే అంటే మేనిఫెస్టో ఉండాలి, ఒక పారదర్శక పాలన ఉండాలి అనే ఉద్దేశంతో నేను ముందడుగు వేయడం జరిగింది. ఇందులో భాగంగానే నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని అందులో ఉన్నటువంటి పనులు ఖచ్చితంగా నేను చేయగలుగుతా అన్న పనులను మేనిఫెస్టోగా తయారు చేసుకొని చేసి చూపిస్తా అని చెప్పి రాజకీయంలోకి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉన్నటువంటి పనులు నేను గెలిచిన 24 గంటల్లో చేసే పనులు ఉన్నాయి. అందులో ఒకటి, నా టెంట్ హౌస్ సామాగ్రిని గ్రామ పంచాయతీకి శాశ్వతంగా అప్పజెప్పడం, అలాగే ఉచిత మినరల్ వాటర్ అందించడం, అలాగే పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా 5,000 పవర్లు అందించడం, అలాగే పేదింట్లో ఎవరైనా వ్యక్తులు మరణిస్తే వారికి కూడా 5,000 పవర్లు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం ఉంది, దానివల్ల ఎప్పుడు గ్రామం అభివృద్ధి జరగలేదు. మా ఊర్లో అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకొచ్చిన నన్ను గ్రామ ప్రజలు కూడా ఆశీర్వదించి నాకు ఒక్క అవకాశం ఇస్తారని నాకు ఆశిస్తున్నాను, నమ్మకం ఉంది. అలాగే నాకు ఈ ఆలోచన రావడానికి కారణం ఫ్రెండ్స్, అలాగే కొంతమంది యువకులు అందరు కలిసి తీసుకున్న నిర్ణయం. సరే, ఎవరైనా ఒక వ్యక్తి ఉండి ముందడుగేసి యువత ముందుకు వచ్చి ఎవరైనా ఒక అడుగేస్తే
గ్రామ అభివృద్ధి పథంలో ఉంటుందని చెప్పి నన్ను ప్రోత్సహించిన నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. యువత వాళ్ళందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య కార్యకర్తగా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించాము, కానీ మాకు టికెట్ ఇవ్వలేదు. దానివల్ల స్వతంత్ర అభ్యర్థిగానైనా ముందుకు రావాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చి పోటీలో నిలబడడం జరిగింది. గ్రామ ప్రజలు ఆదరిస్తారని, మా యొక్క కత్తెర గుర్తుపై వారి అమూల్యమైన ఓటు వేసి గ్రామ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బుడిగవైన శృతి. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్న హామీ పత్రం ఇచ్చినాం. చెయ్యని ఏడల విధుల నుండి తొలగిపోతామని చేస్తున్నాం. 6 నెలలో ఈ హామీలు నిలబెట్టకపోతే తొలగిపోతామని అనుకుంటున్నాం. మంచిగానే ఆదరిస్తున్నారు, వేస్తాము అని ఒప్పుకుంటున్నారు. టెంట్ హౌస్, ఉచిత మినరల్ వాటర్లు, పేదింటి ఆడపిల్ల పెళ్లి కానుకగా 5,000 పదార్లు, ఎవరైనా మరణించితే 5,000 పదార్లు ఇస్తామని హామీ ఇస్తున్నాం. గ్రామ పంచాయతీకి కత్తెర గుర్తు